హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో నోటికి పుల్లగా రుచిగా కమ్మగా ఉండేలాగా చింతాకు ఎగ్ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక 6 కోడిగుడ్లను తీసుకున్నానండి. వీటిని ఒక మారు శుభ్రంగా కడిగేసి ఒక గుంతపాటు గిన్నెలోకి తీసుకొని ఇవి మునిగేటంత వరకు వాటర్ని వేసి కొద్దిగా ఆయిల్ని కొద్దిగా సాల్ట్ని వేసేసి స్టవ్ పైన పెట్టేసి బాయిల్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచామంటే ఇవి కరెక్ట్గా బాయిల్ అవుతాయండి. హై ఫ్లేమ్లో ఉంచొద్దు. ఎప్పుడైనా సరే ఎగ్స్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేలోగా చింతాకులో ఏవైనా పుల్లలు ఏవైనా ఉంటేస్తే తీసేసేసుకోండి. చింతాకును కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోండి. స్టవ్ పైన వెడల్పాటి పాన్ పెట్టేసి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పోపు గింజలు, కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కల్ని, 4 పచ్చిమిర్చి ముక్కల్ని, 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని వేసేసుకొని ఈ తర్వాతనంతా దూరగా వేపుకోవాలి. ఈ పోపు అంతా లైట్గా వేగేలోగా 2 చిన్న సైజు టమాటాలను తీసేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఉడికించి పెట్టి ఉంచుకున్న కోడిగుడ్లకు పైన బొప్పిని తీసేసేసి మధ్యలో 2-3 ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవటం వలన కర్రీ అనేది కోడిగుడ్డు ఇన్నర్ భాగానికి చేరి రెసిపీ అనేది మంచి టేస్టీతో ఉంటుంది. మధ్యలో ఒక 2-3 ఘాట్లు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టేసేసుకోండి. ఈ రెసిపీకి 2 టమాటాలు అయితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. 2 చిన్న సైజు టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చింతాకు వేస్తున్నాం కదా, సో 2 టమాటాలు పడతాయి. ఈ పోపు అంతా వేగేటప్పుడే 1 టేబుల్ స్పూన్ పైన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని వేపుకోండి. పచ్చివాసన అనేది పోతుంది కదా ఆయిల్లో వేపినప్పుడు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇందులోనే కట్ చేసిన టమాటా ముక్కల్ని అలాగే శుభ్రంగా కడిగేసి పెట్టి ఉంచుకున్న చింతాకుని వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఆయిల్లో వీటిని చక్కగా వేపుకోవాలి. ఇవి వేగటానికి కొద్దిగా టైం పడుతుంది, అయినా ఓపిక్గా వేపుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పైన ధనియా పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ పైన చిల్లీ పౌడర్ని, కొద్దిగా సాల్ట్ని, కొద్దిగా పసుపును వేసుకోవాలి. సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఎగ్స్ ఉడికించేటప్పుడు యాడ్ చేసాము. సో చూసి వేసుకొని లైట్గా వాటర్ని వేసేసుకొని వీటినంతా బాయిల్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు పడుతుంది టైము బాయిల్ అవ్వటానికి. ఇదంతా చక్కగా దగ్గర పడి బాయిల్ అయిన తర్వాత ఇందులో ఘాట్లు పెట్టి ఉంచుకున్న ఎగ్స్ని వేసేసుకొని చక్కగా కలియ తిప్పేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో చింతాకు ఎగ్గు కాంబినేషన్తో నోటికి పుల్లగా రుచిగా కమ్మగా ఉండేలాగా ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకునే పద్ధతి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మరి మీకు ఈ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఈ వేసవిలో ఎక్కువగా మనకు అరుదుగా లభించే చింతాకుతో ఒకసారి ఎగ్ కాంబినేషన్తో ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేయండి. మరి మీకు ఈ చిన్ని వీడియో నచ్చితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఈ ఎగ్ కర్రీని సంగటిలోకి వేసుకొని తిన్నామండి, చాలా బాగుంది. రైస్లోకైనా కూడా సూపర్గా ఉంటుంది. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్.